ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పరిశోధన అభివృద్ధి రంగాలకు ఏపీ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో లోకేష్ మూడో రోజు వరుస సమావేశాలు నిర్వహించారు. సౌత్ కొరియాలో ఏపీ మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. మూడో రోజు పర్యటనలో భాగంగా హుందాయ్, మోబీస్ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ ఏపీలో ఈవీ సెమీ కండక్టర్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి, అనంతపురంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖలో R&D ఇంజనీరింగ్ విభాగాన్ని నెలకొల్పాలని కోరారు. ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రతిపాదించారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హుందాయ్, మోబీస్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. సెమీకండక్టర్ రంగ సంస్థ అపాక్ట్ సీఈఓ సియాంగ్ డాంగ్ లీతో లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో ఏర్పాటు కానున్న ఓఎస్ఏటీ ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. ఏపీలో సెమీకండక్టర్ రంగ నైపుణ్యాభివృద్ధికి ఏపీఎస్ఎస్డీసీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. ఇతర అంతర్జాతీయ ఓఎస్ఏటీ సంస్థలను కూడా ఏపీకి తీసుకురావాలని కోరారు. విశాఖ ఓఎస్ఏటీ ప్రాజెక్టు త్వరలో నిర్మాణ దశలోకి వెళుతుందని, ఏపీ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అపాక్ట్ సీఈఓ తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, ఇంజనీరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. శ్రీ సిటీలో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ యూనిట్లు, ఎల్ఓటీ రోబోటిక్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కు సహకరించాలని ఎల్జీకి విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ మూడో తయారీ యూనిట్ నిర్మిస్తున్నారు. శ్రీ సిటీ ఎల్జీ ప్లాంట్ ద్వారా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎల్జీ ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోన్ తెలిపారు. ఎల్జీ కెమ్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రం, కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టరైన్ తయారీ సముదాయం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో ఈవీ బ్యాటరీల కోసం క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, సెల్ తయారీ కేంద్రాలు, జీవ ఇంధనాల ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ కెమ్ ప్రతినిధులు తెలిపారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏపీ డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. డేటా సెంటర్లు, ఏఏ సర్వర్లు, మొబైల్ డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాలు, ఓఎస్ఏటీ కేంద్రం, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో శాంసంగ్ R&D విభాగం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో ప్రత్యేక శాంసంగ్ సిటీ అభివృద్ధి అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని శాంసంగ్ ప్రతినిధులు తెలిపారు. సియోల్లో మాగోక్ సైన్స్ పార్కును ఏపీ మంత్రి లోకేష్ సందర్శించారు. రోబోటిక్స్, ఫ్యూచర్ టెక్నాలజీల పరిశోధనలను పరిశీలించారు. ఆవిష్కరణలకు మాగోక్ సైన్స్ పార్క్ ఆదర్శంగా నిలుస్తుందని, ఇలాంటి వాతావరణాన్ని ఏపీలోనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.